హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ విజయ్, వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్, మన లేటెస్ట్గా రైల్వే బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ వెళ్ళింది. అది ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అని మనకి వీడియో ఆ నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ఎలిజిబిలిటీ ఏంటి అండ్ స్టెప్ బై స్టెప్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏమవుతుందని. అండ్ మర్చిపోకుండా మన యొక్క ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. అండ్ దాంతోపాటు మనకు వీడియోకి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా జాబ్ డీటెయిల్స్ కోసం తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికోసం ఒక వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన యొక్క పీడిఎఫ్ లింక్ అయితే నేను మన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. దీంతోపాటు మన యొక్క ఛానల్ లింక్స్ అయితే పెడతాను, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్. అందులో మీరు జాయిన్ అవ్వండి, ఎందుకంటే మీకు టైం జాబ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నోటిఫికేషన్కి వెళ్దాం గైస్. ఈ యొక్క అప్లికేషన్ మన స్టార్టింగ్ చూసుకుంటే మనకి ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు అయితే డెడ్ లైన్ ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మీ అప్లికేషన్ ఫిల్ చేసి ఏమైనా తప్పుగా ఫిల్ చేస్తే మోడిఫికేషన్ కోసం ఇంకో 10 days టైం ఇచ్చారు. అయితే మే 15 నుంచి మే 24 వరకు. పోస్ట్ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్. ఇనిషియల్గా మనకి 30,400 పే చేస్తారు. మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 to 28 years వరకు. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్. మనకి టోటల్ వేకెన్సీస్ 452 వేకెన్సీస్ ఇచ్చారు చూసుకోండి. అండ్ దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే చాలు. మనకి పర్టికులర్గా ఇది స్ట్రీమింగ్ అవ్వాలని లేదు, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే సరిపోతుంది. చెప్పాం ఏజ్ రిలాక్సేషన్ అని. ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్కి 3 years ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years. మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లారిటీ చెప్పుకుందాం. అండ్ దీనికంటే ముందు మనకి దీనికి ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ మైనారిటీస్ వాళ్ళకైతే ఎగ్జామ్ ఫీజ్ 250 rupees ఉంటుంది. అండ్ వాళ్ళకి ఆ మనీ కూడా రీఫండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ అప్లై చేసి మీరు ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి కంప్లీట్గా రీఫండ్ అయిపోతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత. అండ్ రిమైనింగ్ ఓబీసీ వాళ్ళకి అండ్ రిమైనింగ్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అందరికీ ఫీజు అయితే 500 rupees ఉంటుంది. అండ్ వాళ్ళకి కూడా అందులో 400 rupees అయితే రీఫండ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా ఇక్కడ ఇప్పుడు మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్టింగ్ మనకి 4 steps ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం అప్లై చేసుకున్న ఆన్లైన్ అప్లికేషన్. ఇఫ్ ఇన్ కేస్ మీ ఆన్లైన్ అప్లికేషన్ తప్పుగా ఫిల్ చేస్తే అక్కడ కూడా మన అప్లికేషన్ అనేది రిజెక్షన్ అవుతుంది. లైక్ వాళ్ళు చెప్పినట్టు మనకు ఫోటో రిజర్వేషన్ పెట్టకపోయినా, మన యొక్క సర్టిఫికేట్స్ సరిగ్గా పెట్టకపోయినా, ఏమైనా ఎడిటింగ్ పెట్టినా కూడా తప్పు చేస్తే అక్కడ రిజెక్షన్ అవుతుంది. మన సెకండ్ స్టెప్ ఉండేది సిబిటీ అండ్ పీఈటీ లాస్ట్ డివి ఫైనల్గా వచ్చేది మనకి మెరిట్ లిస్ట్. సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్గా అంత కంప్యూటర్లో జరుగుతుంది ఆన్లైన్గా. చూసుకుంటే మనకు టోటల్ 120 marks అయితే క్వశ్చన్స్ ఉంటుంది. టైం డ్యూరేషన్ చూసుకుంటే 1.5 hours ఉంటుంది, అంటే 90 minutes ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీరు 3 questions రాంగ్ పెడితే 1 రైట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ మార్క్ అయితే మనకి పోతుంది. అంటే ఇప్పుడు 1/3 ఇచ్చారు దీనికి నెగిటివ్ మార్కింగ్. మినిమం పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే ఓబీసీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30% స్కోర్ వస్తే మినిమం పాస్ అయినట్టు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% మినిమం స్కోర్. చూడండి, ది మార్క్ స్కోర్ సిబిటీ షల్ బి కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్. ఫస్ట్ స్టేజ్లో మీకు అయితే షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్ కోసం సిబిటీ కోసం చేస్తారు. అండ్ ఫైనల్గా వచ్చి అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్కి ఈ స్కోర్కి సంబంధం ఉండదు. ఫైనల్ మెరిట్ లిస్ట్కి ఎవరైతే మెరిట్ ఉందో వాళ్ళని మాత్రం తీసుకుంటారు. అండ్ మీరు కూడా స్కోర్ అనేది కొంచెం ఎక్కువగా స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే మనకు సిబిటీలో చెప్పాం కదా, సిబిటీ మనకు 120 marks ఉంటుందని. ఈ యొక్క సిలబస్ చూసుకుంటే అర్థమెటిక్ 35 marks, జనరల్ ఇంటెలిజెన్స్ 35 marks, జనరల్ అవేర్నెస్ 50 marks. ఇక్కడ మీకు టాపిక్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఈ టాపిక్స్ మీకు కవర్ చేసుకుని సరిపోద్ది. అండ్ మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది గ్రాడ్యుయేషన్ ఎవరికి ఉంటుంది, ఎందుకంటే దీని యొక్క క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కాబట్టి మీకు ఎగ్జామ్ కూడా గ్రాడ్యుయేషన్ ఎవరి మాత్రమే ఉంటుంది. ఎవరైతే సిబిటీ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఉండేది పీఈటీ అండ్ పిఎంటీ. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే మనకి మినిమం హైట్ ఓబీసీ అండ్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 160 ఉండాలి మేల్ వరకు. ఫీమేల్ వరకు అయితే 157 ఉండాలి. ఎస్సీ ఎస్టీ మేల్ 160 హైట్ అండ్ ఫీమేల్ 152 హైట్ ఉండాలి. అండ్ రిమైనింగ్ కొన్ని తెగల వాళ్ళకి 163 ఉండాలి మేల్ వరకు హైట్, ఫీమేల్ వాళ్ళకి 155. అండ్ మనకి చెస్ట్ చూసినట్లయితే మినిమం 5 centimeters అయితే మనకు ఉండాలి. ఓబీసీ వాళ్ళకి, యూఆర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 80 ఎక్స్పాండ్ అవ్వకముందు, ఎక్స్పాండ్ అయిన తర్వాత 85. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 76.2 బిఫోర్ ఎక్స్పాండ్, ఆఫ్టర్ ఎక్స్పాండ్ 81.2. అండ్ రిమైనింగ్ కొన్ని తెగల వాళ్ళు చెప్పినా వాళ్ళకి బిఫోర్ ఎక్స్పాండ్ 80, ఆఫ్టర్ ఎక్స్పాండ్ 85. అండ్ మనకి ఈవెంట్ చూసుకుంటే టోటల్ 3 events అయితే ఉంటున్నాయి. 1600 meters రన్ అండ్ లాంగ్ జంప్, హై జంప్. మేల్ చూసుకుంటే 600 meters 6 minutes 30 seconds టైం ఇచ్చారు. లాంగ్ జంప్ 12 feet, హై జంప్ 3 feet 9 inches.
మనకి రన్నింగ్లో మాత్రం ఓన్లీ 1 ఛాన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ లాంగ్ జంప్, హై జంప్ చూసుకుంటే మనకు 2 ఛాన్సెస్ వరకు ఇస్తారు. అండ్ ఫీమేల్ చూసుకుంటే ఫీమేల్ 600 ఉంటుంది, వాళ్ళకి 800 మీటర్స్ రన్ ఉంటుంది, అది కూడా 4 మినిట్ డ్యూరేషన్ మాత్రమే. లాంగ్ జంప్ 9 ఫీట్, హై జంప్ 3 ఫీట్, వీళ్ళకి కూడా రన్ మాత్రం 1 ఛాన్స్, అండ్ లాంగ్ జంప్, హై జంప్ మాత్రం వాళ్ళకి 2 ఛాన్సెస్ ఇస్తారు. అండ్ ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకి మెరిట్ కౌంట్ అయ్యేది మెయిన్ CBT స్కోర్ మాత్రమే. మనకి PET, PMTలో ఆ యొక్క స్కోర్ అనేది మినిమం కూడా డిడక్ట్ అవుతుంది. PET, PMT ఓన్లీ జస్ట్ క్వాలిఫైకి మాత్రమే, అది మనకి మెరిట్ కౌంట్ అవుతుంది. ఎవరైతే ఈ యొక్క మనకి PET, PMT క్వాలిఫై అవుతుంది, నెక్స్ట్ వచ్చేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళకి అవుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేది ఫైనల్ మనకి మెరిట్ లిస్ట్. అండ్ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ యొక్క ప్రాసెస్లో మన దగ్గర ఎవరు రూపాయి మనీ కూడా తీసుకోవాలి. ఎటువంటి ఫోన్ కాల్స్ రావు, అలాంటి కాల్స్ వచ్చినా మీరు రైల్వే బోర్డుకి కంప్లైంట్ చేయొచ్చు, నో ఇష్యూ. దట్స్ ఇట్ గైస్ ఈ యొక్క వీడియో కోసం. అండ్ మనం ఈ యొక్క అప్లికేషన్ ఎలాగ అప్లై చేయడం కూడా ఒక వీడియో అయితే ఆల్రెడీ అది కూడా చేసాం, అది మన ఛానల్లో ఉంది, చూడండి గైస్.